మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు 5వ భాగం 29/12/25. దీన్ని రాసిన వారు బివి నరసింహరాజు గారు. పాకలపాటి గురువు గారితో తాతగారి ముచ్చట. నర్సీపట్నం ప్రాంతంలో పాకలపాటి గురువు గారిని తెలియని వాడు చాలా మహిమాన్వితుడు. సుమారు 700 గ్రామాల ప్రజలపై ఆయన ప్రభావం. వీరి మహిమలు ఎక్కిరాల భరద్వాజ గారు ఒక చిన్న పుస్తకాన్ని రాశారు. ఆయన గురించి ఇప్పటికీ ఆ ప్రాంతం వాళ్ళు కథలు గాథలుగా చెప్తారు. ఈ అరణ్య ప్రాంతంలోని కొండజాతి వారికి ఆయనే ఎలవెల్. మాస్టర్ ఈకే గారితో ఆయనకు చాలా సన్నిహిత సంబంధాలు ఉండే. ఈకే గారిని డాక్టర్ బాబు అని పిలుస్తూ ఉండే. తరచు మాస్టారు గారు పాకలపాటి గురువు గారి వద్దకు వెళుతూ ఉండే. ఈ రీత్యా తాతగారికి కూడా పాకలపాటి గురువు గారితో పరిచయం. వీరిద్దరూ కలిసి సందర్భం కూడా చాలాసార్లు అత్యంత రమణీయంగా హృద్యంగా ఊపుతూ ఉంటాయి. ఈ సన్నివేశాన్ని ఇక్కడ నేను ఉటంకిస్తున్నా. ఒకసారి పాకలపాటి గురువు గారు విశాఖపట్నంలో దత్తుగారి బంగళాకు వచ్చి మాస్టారు గురించి కబురు పెట్టారు. మాస్టర్ గారు ఏదో అర్జెంటు పని నుండి వెళుతూ తాను సాయంకాలం వచ్చి కలుసుకుంటానని చెప్పి తాతగారిని అక్కడ పంపారు. తాతగారు దత్తుగారి బంగళాకు వచ్చి గురువుగారిని దర్శించి వారి పక్కనే కూర్చొని తమాషాగా కబుర్లు చెబుతూ ఉంటే డాక్టర్ గారు పాకలపాటి గురువు గారిని చూడటానికి వచ్చారు. పాకలపాటి గురువు గారితో ఆ సమయంలో జ్వరంగా ఉంది. వచ్చిన డాక్టర్ భయపడుతూ ఆయన నాడి చూశారట. భయపడుతున్న కారణంగా నాడి సరిగా చూడలేకపోయారు. అది చూసి తాతగారు 92 ఉంది, మీరు చూడక్కర్లేదులేండి అన్నారు. డాక్టర్ బెత్తరబోయి ఎందుకైనా మంచిదని అంగీకరించి గురువు గారి బీపీ చూడటానికి ప్రయత్నిస్తగా అది 4 పాయింట్లు ఎక్కువ ఉందిలేండి, 3 గంటలకు విరోచన అవ్వని అన్నీ సర్దుకుంటాయి అన్నారు తాత. అసలే బిక్కుమని ఉన్న డాక్టర్ బతుకు జీవుడాని గురువు గారికి నమస్కారం పెట్టి అక్కడి నుంచి చల్లగా జారుకొని ఆయన వెళ్ళాక గురువుగారు తాతగారితో ఇవన్నీ మీకెలా తెలిసాయి, మీరేనా నా కాడి పట్టుకోలేదు కదా అని అడిగారు. వెంటనే తాతగారు బహులౌక్యంగా మీరే కదా చెప్పమంది అన్నారు. గురువుగారు చిరునవ్వు నవ్వి గట్టివాడివేనోయ్ అన్నారు. ఆ తర్వాత 3 గంటలకు విరోచమయ్యి జ్వరంతో పాటు మిగతావన్నీ సర్దు. ఈలోగా దత్తుగారింట్లో 2 పళ్ళాలతో భోజనం లాంటి టిఫిన్లు తీసుకొచ్చారు. ఇద్దరి ముందు పెట్టి ఇద్దరు అతి సునాయాసంగా పళ్ళాలు ఖాళీ చేసి అది చూసి గురువుగారు గట్టివాడివేనోయ్ అంటూ ఆనందపడి తాతగారు ఈ సన్నివేశం చెబుతూ మనం ఏమన్నా తీసిపోయామా, వాడు ఇచ్చిన గోధుమ ప్రసాదాన్ని లెక్కకు మిక్కిలిగా ఉన్న గారెన్ని గాసెడు గ్లాసు పాసోలెడు గ్లాసుతో కాసిన కాఫీని సునాయాసంగా లాగించామంటే తినది నేనా, అవి ఎక్కడికి పోవాలో అక్కడికి పోయాయి. నాలో కొండంత అండగా శాస్త్రుల వారు నిలబడి ఉంటే మనకేం భయం, అంతా ఆయనే చూసుకుంటా. ఇది జ్ఞాపకం ఉన్ననాడు ఎన్నడూ చెదిపో, మరపు వచ్చిందా మరుక్షణంలో పతనం తప్పదన్నారు. కనపడే రోగం కనిపించని యోగం. ఈ మధ్యనే ఒక ఆయన విశాఖలో స్కూటర్ మీద పడిపోయి ఎడమకాలి ఎముక విరగల. వెంటనే కేజీఎస్కు పోయి ఎముకల డాక్టర్ చూపించమని. అది చూసి డాక్టర్ అదృష్టవంతుడివే, ఈ వయసులో కారు విరగలేదు, నయమే చిట్టిని, దేవుడా రేపులా కట్టేస్తాను, అశ్రద్ధ చేస్తే కాలు మోపవుతుందని. ఆ తర్వాత నడవని. ఆ రాత్రికి ఆ బిళ్ళలు వేసుకోండని మందరించి పెద్ద మనిషి తాతగారి యోగం బాగా తెలుసు. ఆ సమయానికి తాతగారు విశాఖలోనే ఉన్నారు. అందువల్ల ఆయన సాయంకాలం కుంటూనే తాతగారి దగ్గరకి వెళ్ళారు. తాతగారికి జరిగింది చెప్పాలి. తాతగారు ప్రార్థన చేసి ప్రార్థన అయ్యాక కాలిపోటు సర్దు నడవగలుగుతారు. ఇంకో 2 రోజులు పూర్తిగా తగ్గి డాక్టర్ కట్టు కదలకుండానే కట్టకుండా. తర్వాత ఈయన డాక్టర్ని కలిశారు. ఆలస్యమైనందుకు చికాకు పడి ఏది కాలు చూపించని ఆయన కాలు చూపారు. అది చూసి అసలు దెబ్బ తగినట్టే లేదు కదయ్యా, బాగున్న కాలు చూపిస్తావేమిటి అన్నారు.
అది విసుక. అప్పుడు ఆయన అదేనండి దెబ్బ తగిలిన కాలు, ఇప్పుడు అది బాగుపడింది అన్న. అది చూసి డాక్టర్ ఆశ్చర్యపోయి పేషెంట్తో వింతగా ఉంది, చిట్లిన ఎముక అప్పుడే అతుక్కోవడం అసంభవం, ఎక్కడ చేయించావు వైద్యం అని ఆయన తాతగారి కథ చెప్పి వారి ప్రార్థనలో పాల్గొన్న వాళ్ళ అనుభవాలు చెప్పి అప్పుడు డాక్టర్ సరే అయితే అక్కడికే వెళ్ళండి, ఈ మాత్రం దానికి ఇంత దూరం రావటం ఎందుకు, ఇక్కడ జరిగిందేమిటి, తాతగారికి తన కాలు నొప్పి తగినదని దెబ్బ తిన్నదని చెప్పారా, ఏమీ జరగదు, అసలు జరగవలసిందే కనిపిస్తున్న రోగానికి కనిపించని యోగం ద్వారా చికిత్స. ఈ విషయంలో తాతగారు సర్వసమర్థ. ఇది మామూలుగా వైద్య శాస్త్రానికి అందేది కాదు, మేధావుల మేధకు అర్థమయ్యేది కాదు. దీనికి కావలసింది అనంతమైన ప్రేమ, అంతులేని శ్రద్ధ. దీనే ప్రాణిక్ హీలింగ్ అని, డిస్టెంట్ హీలింగ్ అని కొందరు ఆడవాడు విశాఖపట్నంలో ట్రై చేస్తుంటారు. చాలామంది ప్రయోగం చేసినట్టుగా తగ్గించినట్టుగా కథలు గాథలు ఉన్నాయి. గ్యాస్ట్రిక్ కాదు, ఉత్తి గ్యాస్ ట్రిక్కే. ఇలాంటి ట్రిక్కులను తాతగారు చాలా చేస్తారు. నిజానికి అవి ట్రిక్కులు కావు, ఎదుటివారి క్షేమం కోసం పలికే మహా సాధు పుంగవులు ఏం పలికినా, ఎంత హాస్యంగా మాట్లాడినా అవి సూటిగా ఎదుటివారి హృదయంలోకి దూరి వారికి మోక్ష మార్గాన్ని ప్రసాది. తాతగారు ఆ సందర్భంగా ఏమీ పలకరు. ముందు తినేవారికి అవి అసందర్భాల్లో తోచిన అనంతకాలంలో అవి సందర్భోచితాలే అని తెలుసుకో. అలా తెలుసుకోవడానికి మనం అనుకునే తెలివి ఒక్కటే చాలు, పైవారి అనుగ్రహం కూడా. తాతగారు అమలాపురం వచ్చిన మొదటి రోజులో ఆ ఇంటి ప్రేయర్ సమావేశాలకు జరుగుతాయి. అక్కడికి వచ్చిన వాళ్ళంతా తమ బాధలు తాతగారికి చెప్పడం జరిగింది. వారికి అనుగుణంగా అనేక రకాలుగా తాతగారు ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా అలా జరుగుతున్న సమయంలో ఒకసారి ఒక స్టూడెంట్ గ్యాస్ట్రిక్ అల్సర్తో బాధపడుతూ ఉంటే చూడలేక తాతగారి వద్దకు వచ్చి ప్రేయర్లో కూర్చోరు. ప్రేయర్ అయిన తర్వాత అతను అందరితో తన క్లయింట్లు చెప్పుకోవడానికి భయపడి తన కంప్లైంట్ చెప్పుకోవడానికి తన గురించి క్లుప్తంగా చెప్పి తాతగారు అతనితో అదే పోతుందిలే, దాన్ని మర్చిపో, ఆవకాయ దిట్టంగా వేసుకొని భోంచేయి అన్నారు. కంప్లైంట్ చేసిన వాడికే కాకుండా పక్కనున్న నాబోటి వాళ్ళందరికీ మతిపోయారు. ఆయన అసలు విషయం విన్నారా, ఇంత తేలిగ్గా తీసేస్తున్నారేమిటి అనిపించి అప్పటికి రాత్రి 10 గంటలు అవ్వడంతో ఇక పడుకుందామంటూ లేచారు తాత. అందరూ ఆయన్ని అనుసరించి ఈ స్టూడెంట్కి మాత్రం తృప్తిగా లేదు. తన గదిలోకి దారి తీస్తున్న తాతగారిని అనుసరిస్తూ ఆయన చెవిలో, తాతగారు నా గ్యాస్ట్రిక్ అల్సర్ అని డాక్టర్లు చెప్పారు, పూర్తిగా చప్పిడే తింటున్నా అన్నాడు. అది పూర్తిగా వినకుండానే తాతగారు, అది గ్యాస్ట్రిక్ అల్సర్ కాదు, వట్టి గ్యాస్ ట్రిక్కే నోయ్, కంగారు పడు, నేను చెప్పినట్టు చెయ్యన్నారు, చెయ్యగలిగింది సరేనంటూ ఆ స్టూడెంట్ నమ్మకం కుదరకుండానే ఆ మరునాడు వెళ్ళి కబురు మంటలో మంటేది. అనుమానం వచ్చి ఆవకాయ తన అనుమానం వీగిపోయి 15 రోజుల తర్వాత నా దగ్గరకు వచ్చి, మాస్టారు నాకు కడుపులో మంట ఈ మధ్య రావటం లేదు, ఏదో పోగొట్టుకున్న వాడిలా అని చెప్పారు. నాకు ఇప్పుడు అనిపించింది కదా, చప్పిడి కూడా దొంగని రోగం, చప్పుడు కాకుండా మాయం కాబట్టి తాతగారి చదువు వల్లే కదా. ఇక్కడ తాతగారు అన్నమాట మహామంత్రంగా ఎదుటి వాడికి నమ్మకమున్న లేకపోయినా తన పని తాను చేసుకో. తాతగారు భలే ట్రిక్ చేశారే అని అనిపించకమ. సివివి గారి ట్రిక్ ద ట్రిక్ అంటే ఇదేనేమో. ఇవాళ చివరి ఎపిసోడ్, నిమ్మకాయతో అమ్మ కాయం నిలిచి. గుంటూరు సమీపంలో ఒక ఊళ్ళో చక్కని ధార్మికమైన జీవితం గడిపే దేవి ఉపాసకులు ఒకరు ఉన్నారు. ఆయన తాతగారిలాగా తన వద్దకు ఆర్తితో వచ్చిన వాడి బాధలు నిమ్మకాయతో వైద్యం చేస్తారు. నిమ్మకాయను మంత్రించిస్తారు. నిమ్మరసం తాగితే ఎటువంటి వ్యాధి అయినా తగ్గ. మరో విశేషం ఏమిటంటే ఆయన ధ్యానంలో సాక్షాత్ ఆ దేవితోనే మాట్లాడగలిగిన సర్వసమర్థుడు. బహుశా నారాయణ శాస్త్రి గారు సాటిపది. అలా ఉండగా ఉన్నట్లుండి వారి భార్య తీవ్రమైన అస్వస్థతకు కలవరపడి వైద్యులకు చూపి వారు అన్నీ పరీక్షించి ఈమెకు బ్రెస్ట్ క్యాన్సర్
2 నెలల కంటే బతకదని శాస్త్రుల వారు ఎంతగానో పరితపి అదేదో దేవినే అడిగి తేల్చుకుంటానంటూ ధ్యానంలో అమ్మ కనిపించింది. ఆవిడ కామకోటయ్య వద్దకు తీసుకొని అన్నీ సర్దుకుంటాయని ఆయన వెంటనే రామకోటయ్య గారికి కబురుపారు. తాతగారు వెంటనే వెళ్ళి ఆమెను చూసి ప్రార్థన చేసి నిమ్మకాయ మంత్రించి అన్నీ సర్దుకుంటాయమ్మా, కంగారు పడకండని ధైర్యం ఇచ్చిన మర్నాటికి ఆమె ఆరోగ్యం చక్కబడింది. రోజు రోజుకు బాధ తగ్గుతూ వచ్చి నెలకు పూర్తిగా తగ్గిపోయి ఆమె మామూలు పని పాటలు చేసుకోవడం మొదలు. తర్వాత తాను ముందుగా వైద్య పరీక్షలు చేయించుకున్న డాక్టర్ దగ్గరికి పోయి కనిపించి ఆ వైద్యుడికి చాలా ఆశ్చర్యంగా తిరిగి పరీక్షిస్తే అసలు క్యాన్సర్ ఛాయలేదు. ఆయన ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత పుణ్య దంపతులు దుష్కరమైన బద్రీనాథ్ కేదార్నాథ్ యాత్రలు కూడా చేయరు. ఈ విధంగా తాతగారు మంత్రి చేయించిన నిమ్మకాయతో తల్లి కాయని. ఆ తర్వాత శాస్త్రులు గారు తాతగారి దగ్గరికి మీరు రేపు సాయంకాలం మా ఇంటికి వచ్చి ప్రార్థన చెయ్య, నా శిష్యులంతా వస్తా, వాళ్ళని మీరు ఆశీర్వదించాలని. తాతగారు సరే, కానీ ఆ సాయంకాలం మరొకరికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి మరో చోటికి వెళ్ళారు. తాతగారు వస్తారు కదా అని అక్కడ శాస్త్రుల వారు తాతగారి ఒక కుర్చీ ఏర్పాటు చేసి తాతగారి కోసం ఎదురు చూశారు. తాతగారు రాలా. సరిగ్గా 6 గంటలకు వారు ప్రార్థన చేశారు. ప్రార్థనలోనే తాతగారు వచ్చారేమో కుర్చీ వంక చూశారు. ఆ కుర్చీలో శాస్త్రుల వారు ఆశ్చర్యానికి అవధులు. సాక్షాత్తు గురుపాదు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు కుర్చీలో కూర్చొని ఉన్నారు. తన బతుకు పండినందు ఆనందిస్తూ శాస్త్రుల వారు ప్రభాకర శాస్త్రి గారి సాష్టాంగ నమస్కారం, ఏం స్వామి ఇలా వచ్చారు? అవును, మా రామకోటయ్యని ఇంకో పని మీద మరొక తోటకి పంపితే నేనిటి వచ్చి మీకు వస్తానని మాట ఇచ్చా కదా అన్నారు. ఇది ఆయన ఆనందం పట్టలేక శిష్యులను ఉద్దేశించి లేవండి శాస్త్రి గారు వచ్చారు, దర్శించుకోండి అని కేకపెట్టి తీరా శిష్యులంతా వచ్చి తేరిపార చూసేలోపు శాస్త్రి గారు చల్లగా జారుకు. తాతగారు ఈ కథ చెబుతూ ఆయన ఎంత అదృష్టవంతుడని మా శాస్త్రి గారిని చూశారంటూ మురిసిపోయారు. తర్వాత కథలోని అంతరార్థాన్ని ఇలా వివరించి, మీరంతా కథ విన్నారుగా, ఇందులో ఒక రహస్యం ఉంది. ఆమెకు క్యాన్సర్ వస్తే దేవి వద్దకు పంపడం దేనికి? తాను తన మహిమతో తగ్గించవచ్చుగా, అది కాదు. ఆ ఉపాసకుడికి అది ఒక పరీక్ష. మరి నాకు అంతే. అంతటి వారిని దేవి నా వద్దకు పంపింది కదా అని అహంకరిస్తే ఏమవుతుంది? దాన్ని చూడటానికి దేవి ముచ్చట పడుతుంది. ఆయనకు అంతే. కానీ ఇద్దరం ఆమె దయవల్లి పరీక్షలోనే మనం ఎదుటి వాళ్లకు ట్రీట్మెంట్ చేస్తున్న మనం కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది మనకు కూడా. అయితే అది భౌతిక కక్షకు చెందదు. అలా మన జీవితాలలో తడవకు పరీక్షలు ఎదురవుతూనే ఏ మరిపాటు లేకుండా మనం వాటిని దాటగలగాలి. ఇదంతా మనకు గుణపాఠం. మనం అలా మసరాలని, అది జాగ్రత్తగా మనుగడ సాగించాలని ఉపదేశం. రేపు చెప్పుకుంటే సిగ్గు, చెప్పకుండానే బొగ్గు అనేటువంటి దాని గురించి చెప్తారు.